రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనకు తేడా ఏం లేదని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇచ్చిన గ్యారంటీ హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దొంగ మాటలతో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే మళ్ళా కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు. వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి. మళ్ళా అదే తరుగు, అదే తాలు. 500 రూపాయల బోనస్ ఇచ్చుడు లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడు లేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుంగలకు దొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి దాదాపు 4-5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఏమాత్రం ఒక్క గ్యారెంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఒక నెల ఇచ్చిన 2 నెలల మళ్ళీ బిల్లు వచ్చింది. 2వ నెల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు. ఈ రకంగా దొంగ గ్యారెంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో, నిజాయితీగా పనిచేస్తారో, అవినీతిని దూరంగా పెడతారో, అభివృద్ధి మీద ధ్యాస పెడతారో, ఇవన్నీ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీ తోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా.